దేవుని మహాపరిశుద్ధ నామానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగూ శ్రోతలు, మాకు అత్యంత ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులకు మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు అద్వితీయమైన పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగూ మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని లేఖనాలు మనం చదువుకుంటాం. అది యోహాను రాసిన మొదటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము 3వ వచనాన్ని ఇలాగ చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చదవబడిన పరిశుద్ధ లేఖన వాక్యము మన వినికుడిలో ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనట్లు. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఈ యొక్క సమయంలో చదవబడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మా ప్రియులందరితో మీరు మాట్లాడమని, మీ లేఖన సత్యాలు మాకు వివరించమని, బోధించమని, బోధపరచమని, ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని క్రీస్తు యేసు అద్వితీయ పరిశుద్ధ నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఎలాగూ చదువుకున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసము అనే మాటకు అర్థం కలిసిమెలిసి నివసించడం. కలిసి నివసించడం. ఎవరితో కలిసి నివసిస్తున్నాము? దేవాది దేవునితో కలిసి నివసించడానికి మనము పిలువబడ్డాం. ఈరోజు వాస్తవానికి మనము దేవుని యొక్క మహత్తరమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించడానికి గల కారణం ఏంటంటే, దేవుడితో మానవుడు, మానవునితో దేవుడు కలిసి నివసించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మీరు విన్నది నిజమే. దేవునితో కలిసి ఎలాగూ నివసిస్తాము అన్నటువంటి ప్రశ్న మీకు సాధారణంగా కలగవచ్చు. దేవునితో మనము నివసించడానికి దేవుడు అనంతుడు కదా, మనమేమో పరిమితి కలిగినటువంటి చాలా స్వల్పమైనటువంటి వారం కదా. ఈ స్వల్పమైనటువంటి మనము అనంతుడైనటువంటి దేవునితో ఎలాగూ సహవాసం కలిసి నివసించగలం అని మీరు అనుకోవచ్చు. నిజమే ప్రియులారా, ఆదికాండం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మొదటి అధ్యాయంలో దేవుడు ఈ విశ్వాన్ని అంతటిని 6 రోజుల్లో సృష్టించాడండి, మానవునితో సహా. 5 రోజుల్లో ఈ విశ్వమంతటిని కూడా ఆయన నోటి మాటతో భూమి కలుగునుగాక అంటే కలిగింది, ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది. అలాగూ పశుపక్షాదులు, సకల జీవరాశులు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ ఆయన నోటి మాటతో సృష్టించబడ్డాయి. అయితే దేవుడు నేలమంటిని తీసి నరుని నిర్మించాడు. తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవుడు దేని కొరకు సృష్టించాడు అని అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే మనము కలిసి నివసించడం కోసమే. ఇది ఎంత బృహత్తరమైనటువంటి సంకల్పమో. కానీ ప్రియులారా, అది ఎన్నాళ్ళలో నిలిచి ఉండలేకపోయింది. ఎందుకంటే మానవుడు ఆ
సాక్షాత్తు ఆ భగవంతునితో, ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో, ఈ విశ్వమంతటిని నిర్మించినటువంటి ఆ నిర్మాణకునితో, అనంతుడైనటువంటి దేవునితో సహవాసము కోల్పోయాడు. కారణం ఒక్క ఆ దేవుని ఆజ్ఞను మీరడం వలన, ఆ దేవుని యందు అవిశ్వాసం వలన. ఈరోజు మనిషితో లేదా దేవునితో మనిషి నివసించలేకపోవడానికి గల కారణం, చాలా దూరం అయిపోవడానికి గల కారణం ఒక అవిధేయత, ఒక అవిశ్వాసమే. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఈ యొక్క లేఖనాన్ని రచించినటువంటి ఈ దైవజనుడు దేవునికి ఎంతో అత్యంత ప్రియమైనటువంటి ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక ప్రియమైనటువంటి శిష్యుడి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఈ లేఖనాన్ని వ్రాయించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే. మనకున్నటువంటి సహవాసం ఎవరితో? ఆ దేవాది దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలని. ఎలాగూ మనకిది సంభవించింది, ఎలాగూ ఇది సాధ్యమయ్యింది అనేదే ఈ లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ప్రియులారా, కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథంలో అక్కడ ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుతాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడు ఎవరు, ఆ దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏంటి, ఈ విషయాలు ఎలాగూ ఆయనతో మనం సహవాసంలోనికి రాగలిగాము అనేది కొన్ని విషయాలు దేవుని లేఖనాలు మనం చూద్దామండి. ఇందులో మొట్టమొదటిగా దేవుడు అని అనగానే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో, ఈ లేఖనములో లేదా ఈ యొక్క పత్రికలో ఇలాగూ రాయబడింది: జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమయ్య. దేవుడు ఎవరు అని సాధారణంగా అడిగే వారికి ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా ఆయన జీవము కలిగిన వాడు, జీవము లేనివాడు కాదండి. ఈరోజు మనము దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు గురించినటువంటి నిర్వచనాన్ని మనం చూసినప్పుడు రకరకాలైనటువంటి సమాధానాలు మనం వింటాం. కానీ దేవుడు ఎవరు అనంటే ఆయన జీవము కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవమునకు ఆధారభూతుడు, జీవ ప్రదాత, జీవాధిపతి. ఆ జీవాధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుడే మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ ఇప్పుడు మానవుడు ఎవరు అని అంటే, ఆ మానవుడైనటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపమును బట్టి, అతిక్రమమును బట్టి, అవిధేయతను బట్టి, తిరుగుబాటుతనమును బట్టి, అవిశ్వాసమును బట్టి ఈరోజు మానవుడు ఏమయ్యాడంటే, ఆ మొదటి మానవుడి నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడు లేదా మానవజాతి యావత్తు కూడా చచ్చినటువంటి వారయ్యారు. దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక, ఆ పత్రికలో 2వ అధ్యాయము మన మొదటి వచనం నుండి మనం కిందకు చదివితే ఇలాగ రాయబడిందండి: మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని రాయబడింది. అవునండి, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారం. ఈరోజు మానవులందరూ కూడా చచ్చినటువంటి వారుగానే ఉన్నారు. ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి వారుగా ఉన్నాం, సామాజికంగా కూడా చచ్చినటువంటి వారిగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో పాపముల చేత ప్రతి మనిషి కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే జీవముతో మరణము సహవాసం చేయలేదండి. జీవానికి మరణానికి ఎలాంటి సంబంధము, సహవాస సంబంధ బాంధవ్యాలు ఉండవు. కనుక అందుకు చచ్చినటువంటి మనకును జీవము కలిగినటువంటి దేవునికి సహవాసం లేకపోవడానికి ఉన్నటువంటి మధ్య అంతరం ఏంటంటే పాపం. ఈ జీవానికి మరణానికి ఉన్నటువంటి యొక్క అగాధాన్ని పోడ్చడానికి వచ్చినటువంటి ఏకైక జీవప్రదాతే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ మనం ఇలా చదువుతున్నాము: జీవము ప్రత్యక్షమాయను. ఏ జీవము ప్రత్యక్షమాయను? ఆది నుండి ఉన్నటువంటి జీవము ప్రత్యక్షమాయను.
ఆ నిత్య జీవము ఈ భూమి మీదకు ప్రత్యక్షమైను. ఆ ప్రత్యక్షమైనటువంటి జీవమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గనక ఈ భూమి మీదకు ప్రత్యక్షం కాకపోతే ఈరోజు చచ్చినటువంటి వారిగానే మనం మిగిలిపోయవలసినటువంటి వారమే కానీ ఎన్నటికీ మనము తిరిగి పునరుజ్జీవం అనేది సాధ్యమయ్యేది కాదు. మనము తిరిగి బ్రతకడం అనేది సాధ్యమయ్యేది కాదు. మనము తిరిగి చలించడానికి అనగా ఆధ్యాత్మికమైనటువంటి జీవ చైతన్యములోనికి రావడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ప్రతి మతం ప్రయాసపడుతున్నటువంటి విషయం ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండాలని కోరుతూ ఉన్నారు. కానీ ఏ మతం ఈ చచ్చినటువంటి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మానవుల్ని తిరిగి బ్రతికించగలదు? ఈ మరణానికి జీవానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏ మతం పోర్చగలదు? ఏ మతం పోర్చలేదు ప్రియులారా. అందుకే జీవము ప్రత్యక్షమాయను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు ప్రత్యక్షమయ్యారు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను లోకమునకు జీవమునై ఉన్నాను అని అన్నారు. ఐ యామ్ ద వే, నేనే జీవమునన్నారు. కనుక ఆ జీవమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అనగా చచ్చినటువంటి మనల్ని తిరిగి బ్రతికింపజేయడానికే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మాను మీద అనగా అడ్డుకర్ర నిలువు కర్ర మీద ఆయన మన కొరకు తన జీవాన్ని తన ప్రాణాన్ని మనకు అర్పించారు, మనకు అందించారు. ఆ జీవము ద్వారానే మనము నిత్య జీవములోనికి రాగలుగుతున్నాం ప్రియులారా. అందుకే ఈ శుభవార్త ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కనుక చచ్చినటువంటి మనల్ని, అది ఏ మతమైనా కానివ్వండి, అది ఏ కులమైనా కానివ్వండి, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి మానవులైనా కానివ్వండి, మీరు అంగీకరించకపోయినా ప్రియులారా, మానవులముగా ఆ మొదటి మానవుడు చేసినటువంటి పాపమును బట్టి మనమందరము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే. చచ్చినటువంటి మనల్ని నిత్య జీవము కలిగినటువంటి దేవునితో ఎలాంటి సంబంధము లేనటువంటి పరిస్థితుల్లో, ఆ దూరము, ఆ ఎడబాటు అట్లా ఉండిపోవలసినటువంటి పరిస్థితిలో ఆ జీవము మనకు ప్రత్యక్షమైంది అని ఈ స్పష్టంగా మనకు తెలియపరచబడింది. అయితే రెండోదిగా మనం చూస్తే ఆయన కేవలము జీవము కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, చచ్చినటువంటి మనల్ని బ్రతికించడానికి మాత్రమే ఆయన రాలేదు. రెండోది ఆయన ఎవరు అనంటే ఇలాగూ రాయబడింది పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఇదే లేఖనములో 5వ చరణాన్ని ఇలా చదువుతున్నామండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని అన్నాడండి. నిజమే, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు ఎవరు అని రెండోదిగా మనం అడిగితే ఆయన చెప్పే అద్భుతమైనటువంటి మరొక సమాధానం, దేవుడు వెలుగై ఉన్నాడు. అట్లయితే మనం ఏమై ఉన్నాము? అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా రాయబడిందండి, మీరు పూర్వమందు మీరు చీకటై ఉన్నారు అని అన్నారు. అవునండి, మనము చీకటి సంబంధులం. పాపము, అజ్ఞానము, చీకటి, ఈ చీకటి సంబంధమైనటువంటి లేదా మరణము కూడా చీకటి సంబంధమైనటువంటిదే. అప్పుడు చీకటి సంబంధమైనటువంటి మానవుణ్ణి లేదా చీకటితో వెలుగుకు ఏ సంబంధం ఉంది? ఏం పొత్తుందండి? ఏ సహవాసం ఉంటుందండి? కాబట్టి చీకటికి వెలుగుకు ఎన్నటెన్నటికీ సహవాసము ఉండనే ఉండదు. ఈ యొక్క అంతరం చాలా అగాధము, ఎంతో గొప్పది, ఎంతో పెద్దది. దాన్ని పోడ్చడానికి, దాన్ని సమీకరించడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషులకు సాధ్యం కాదు. కానీ అందుకే ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట, ఆయన వెలుగై ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట, అద్భుతమైనటువంటి మాట, యోహాను రాసినటువంటి ఇదే యోహాను తన యొక్క సువార్తలో ఇలాగ అన్నాడు. 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమని రాయబడిందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు లోకములో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు ఈ భూమి మీదకు ప్రత్యక్షమైంది. కానీ ఎందుకంటే జీవము మరణాన్ని కలుసుకుంది ప్రియులారా. అందుకే సిలువ మాను మీద యేసు ప్రభు వారు ఆయన మన కొరకు ప్రాణము అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, లేదా ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు, మనకు జీవాన్ని అందించడానికే వచ్చాడు. ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాము,
వెలుగు చీకటిని వెతుక్కొని వచ్చిందండి. కానీ చీకటి గ్రహించలేకపోతుంది. కానీ ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. ఆ వెలుగు స్వరూపుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని వెలిగించడానికి, చీకటిలో ఉన్నటువంటి గొప్ప జనాంగముగా ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకోవాలని ఆ పేతురు తన పత్రికలో ఇలాగంటాడండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు అని. అవునండి, మనల్ని అందరినీ ఎందుకు పిలుస్తున్నాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈరోజు మానవ జాతిని ఎందుకు పిలుస్తూ ఉందంటే, మనము చచ్చినటువంటి వారంగా ఉన్నటువంటి మనల్ని తిరిగి బ్రతికించడానికి ఆయన, ఆ భగవంతుడు, ఆ దేవాది దేవుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆ జీవప్రదాత, నీకు జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. రెండోది, మనకు ఆ యొక్క వెలుగు స్వరూపుడు, ఆ తేజోమయుడు, ఆ సమీపింపురాని తేజోమయుడైనటువంటి ఆ ప్రభు చీకటిలో కూరుకొని పోతున్నటువంటి మనల్ని, అంధకారములో అలుముకొని పోతున్నటువంటి మానవ జాతిని మనల్ని ఉద్ధరించి మనకు వెలుగు ప్రసాదించాలని, మన మనస్సుకు వెలుగు ఇవ్వాలని, మన యొక్క బుద్ధికి వెలుగు ఇవ్వాలని, మన కన్నులకు వెలుగు ఇవ్వాలని, మన యొక్క జీవితంలో ఆ వెలుగును ప్రసాదించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మనం చూస్తామండి, ఆయన చనిపోతూ ఉన్నప్పుడు, ఆయన చనిపోతున్నటువంటి సమయంలో ఆ శ్రమలు అనుభవించినటువంటి ఆ ప్రభు, ఆయన పడినటువంటి పాటలన్నిటినీ ఈ సృష్టి చూడలేక 3 గంటల సమయంలో లోకమంతా చీకటైపోయిందని ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదువుతాం. ఎందుకంటే ఆయన ఆ వెలుగు స్వరూపుడైనటువంటి ప్రభు మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి, వెలుగుమయముగా మనల్ని మార్చడానికి ఆయన ఆ వెలుగు ఈ లోకానికి ప్రత్యక్షమైంది కనుక, ఎందుకంటే ఆ వెలుగుతో మనం సహవాసం చేయడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన గురించి ఇలా రాయబడింది, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు అనగా ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు, పాపము ఎరగనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు, పాపము లేసి మాత్రమైన లేనటువంటి వాడండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. కనుక ఆయన పాపము లేనటువంటి వాడిని, ఆ పవిత్రుడైనటువంటి ప్రభు పాపాత్ములమైనటువంటి మానవుల్ని పరిశుద్ధులుగా మార్చితే తప్ప మనకు ఆయనతో, పరిశుద్ధునితో సహవాసం ఉండడం అనేది సాధ్యం కాదు. అందుకే ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు పాపినైనటువంటి మనల్ని ప్రేమించి మనల్ని తన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా, అదే బైబిల్లో మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 9వ వచనం ఇలా రాయబడిందండి, మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును అని అన్నారు. అవునండి, ఆ పవిత్రమైనటువంటి రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకే చూడండి 7వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అవునండి, ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేయడానికే యేసు ప్రభు వారు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించారు. ఈరోజు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన దేవుడైతే, ఆ మహత్తు కలిగినటువంటి దేవుడైతే ఆయన మన కొరకు ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఆ విధంగా ఆ సిలువలో ఆ దారుణమైనటువంటి శిక్ష అనుభవించాలి, అంత నిస్సహాయమైనటువంటి మరణాన్ని ఎందుకు అనుభవించాలి అన్నటువంటి ప్రశ్నలు ఎంతో మంది ఈరోజు వేస్తున్నటువంటి వారు. ఎన్నోసార్లు ఎంతో మంది దైవజనులు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ప్రతి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్న అలాగే ఉండిపోతూ ఉంది. కారణం ఏంటంటే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సాక్షాత్తు భగవంతుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపి అయినటువంటి నీ కొరకు, నా కొరకు మరణించడానికి వచ్చి మన కొరకు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి మన కొరకు ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరచడానికి ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని ఈరోజు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక గొప్ప దైవజనుడి ద్వారా దేవుని ఆత్మ ఇలాగూ రాయబడిందండి, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ ఇది నమ్మినటువంటి వారికి
ఇది అర్థం చేసుకున్నటువంటి వారికి, దీని యందు అవగాహన కలిగినటువంటి వారికి ఇది దేవుని శక్తి అని అన్నారు. అవునండి, దేవుని శక్తిని గ్రహించక, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక చాలా మంది పొరబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎందుకో అంత సాధారణంగా ఎందుకు సరిపోవాలి, ఎందుకు ఆ విధంగా శ్రమ పడాలి అని చాలా మంది చాలా రకాలుగా భావిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, నీకు బదులుగా నీ స్థానంలో ఆయన మరణించడానికి గల కారణం నీ పాపములు క్షమించబడాలి, నీవు ఆయనతో సహవాసము కలిగి ఉండాలంటే, అనగా పవిత్రుడైనటువంటి దేవునితో పాపి అయినటువంటి మానవుడు సహవాసం కలిగి ఉండాలి, కలిసి నివసించాలంటే మన మధ్య ఉన్నటువంటి అంతరం, ఈ పాపాన్ని తొలగించబడితే తప్ప ఆ పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మనం కలుసుకోవడం సాధ్యం కాదు. గనుక ఆయన పవిత్రమైనటువంటి రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలిగింది. గనుక అందుకే ఆ పవిత్రుడైనటువంటి ప్రభు మన పాపముల కొరకు మరణించడానికి వచ్చాడు. ఈరోజు మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు పవిత్రులుగా మార్చబడ్డానికి, ఎక్కడికెక్కడికో వెళుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు, సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు, ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నాడు, వారికి వారే శరీరాన్ని దండింపు చేస్తూ ఉన్నారు, లేదా కొంతమంది వారి శరీరాన్ని పీడింపు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, మన శరీరాన్ని మనం నలగొట్టుకోవడం వలనో, లేదా మనము ధనాన్ని ఖర్చు పెట్టడం వలనో, లేకపోతే మనం ఏదోదో ప్రయాసపడడం వలనో మన యొక్క పాపములు క్షమించబడ్డం అనేది, పరిహరించబడ్డం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ సందర్భంలో ఆ మాట మీకు గుర్తు చేయాలి. అదేంటంటే కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం అండి. 49వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా రాయబడింది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటెన్నటికీ తీరకట్లు ఉండవలసినదే అని రాయబడింది. అంటే వారి ప్రాణ విమోచన క్రయం, లేదా దాన్ని చెల్లించే ధనం, ఆ మూల్యం ఎంతో గొప్పది. అందుకే ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి విమోచించలేడు, ఏ మతం విమోచించలేదు. ఈరోజు మనిషి దేవుడు ఎవరు అనేది తెలుసుకునేడానికి బదులు ఈరోజు ఎన్నో మతాలు మనిషి సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మతమైనా కానివ్వండి, ఈ భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతమైనా సరే, లేదా ఇది మాది సనాతన మతము, లేదా మాది ముందున్న మతము, లేదా మాది పూర్వ మతము అని పలు రకాలైనటువంటి వాదోపవాదాలు ఉన్నప్పటికీ ఈ భూమి మీద మానవుడు తయారు చేసుకున్నటువంటి ఏ పద్ధతి, ఏ మతము కూడా ఈ జీవానికి మరణానికి ఉన్నటువంటి మధ్య అంతరాన్ని ఏ మతము పోర్చలేదు. వెలుగుకు చీకటికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏ మతము పోర్చలేదు. అలాగూ మనము పవిత్రతకు అపవిత్రతకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏ మతాన్ని పోర్చలేదు, ఏ మతం కూడా పోర్చలేదు. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే జీవము ఈ భూమి మీదకు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆ యొక్క వెలుగయ్యున్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు ప్రత్యక్షమయ్యి మనల్ని లేదా ఈ చీకటిలో ఉన్నటువంటి మానవుని కలుసుకొని, అంత మాత్రమే కాదు, అందుకే ఇక్కడ అంటున్నాడు, వారి ప్రాణ విమోచన క్రయం ఎంతో గొప్పది, ధనం ఎంతో గొప్పది. ఎంతో చెల్లిస్తే గాని మన పాపములకు విమోచన జరగదండి. అందుకే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణము ఆఖరి రక్తబొట్టు వరకు కూడా కార్చి మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన తను తాను అప్పగించుకున్నారు. అందుకే బైబిల్లో మరొక దగ్గర ఇలా రాయబడింది, తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని. కాబట్టి మనము పవిత్రులుగా మార్చబడితే తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడితే తప్ప మనము పవిత్రులుగా మార్చబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దేవుడు ఎవరు అని అనగా ఆయన జీవమై ఉన్నాడు. కాబట్టి మానవుడు ఎవడు అంటే మానవుడు మరణమై ఉన్నాడు.
అందుకే ఈ మరణాన్ని విడిపించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. రెండోది, దేవుడు ఎవరు అని అనగా ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు స్వరూపుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు చీకటిగా ఉన్నటువంటి వారిని ఆయన వెతుక్కొని వచ్చి మనల్ని వెలుగుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమై మనందరి జీవితాల్లో ఆ వెలుగు ప్రసరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడోది, ఆయన పవిత్రుడై ఉన్నాడు. ఆ పవిత్రుడైనటువంటి ప్రభు మనల్ని అనగా అపవిత్రులమైనటువంటి మనల్ని పవిత్రులుగా మార్చడానికే ఆయన తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించారు. తద్వారానే మనము ఆ దేవాది దేవునితో సహవాసం కలిసి నివసించగలుగుతాము. చివరాఖరిగా ఒక మాట మనం చదివితే ఇక్కడ రాయబడింది, ఆయన నీతి న్యాయములు లేదా సత్యములు ధర్మము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అనగా ఆయన నైతిక విలువలు కలిగినటువంటి వాడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు. కానీ మానవుడో అధర్మము కలిగినటువంటి వాడు, అవినీతి కలిగినటువంటి వాడు. కనుక మనిషి నైతికంగా పతనమైపోయినటువంటి వాడు. దేవుడేమో నీతి న్యాయాలు కలిగినటువంటి మోరల్ వాల్యూ కలిగినటువంటి వాడు. కానీ మానవుడు నేడు మోరల్ వాల్యూ లేనటువంటి వాడుగానే ఉన్నాడు. ఎక్కడ చూసిన అక్రమము, అవినీతి, అన్యాయము, అపవిత్రత, అంత మాత్రంగా అసత్యములో మనిషి జీవిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఆయనతో సహవాసం చేయడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులారా, అందుకే ఆయనతో ఎలాంటి సహవాసం అంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారుగా ఉండడానికే ఆయన మనల్ని పిలుచుకున్నారు. ఈరోజు ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఈరోజు నేను పిలుస్తూ ఉండగా నీ యొక్క మరణాన్ని తొలగించడానికి, నీ యొక్క చీకటిని రూపుమాపడానికి, నీ అపవిత్రతను పవిత్రులుగా మార్చడానికి, నీ అనైతిక జీవితాన్ని నైతికంగా నీతిమంతులుగా మార్చడానికి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఏకసత్య దేవుడు నేను పిలుస్తూ ఉండగా ఈ పిలుపును అంగీకరించి ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో యుగయుగాలు సహవాసం చేయడానికి, ఆయన తేజోమయుడు, ఆ మహిమా స్వరూపుడైనటువంటి ఆ నిత్య మహిమలో ఉన్నటువంటి ఆయనతో మనము సదాకాలము సహవాసము కలిసి నివసించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ పిలుపును అంగీకరించి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఈ యోహాను భక్తుడు అన్నట్టుగా మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అనగా ఈ పరిశుద్ధ లేఖనాలతోనూ మన కొరకై ఈ భూమి మీదకు దిగి వచ్చినటువంటి ఆ జీవముతోనూ, మన కొరకై దిగి వచ్చినటువంటి ఆ వెలుగుతోనూ, మన కొరకై దిగి వచ్చినటువంటి ఆ పవిత్రతతోనూ, మన కొరకై దిగి వచ్చినటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి ఆ ప్రభుతో మనము సదాకాలము ఆయనతో సహవాసం చేయడానికి అటు కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. ఆయనతో సదాకాలము సహవాసము కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. వందనాలండి.